హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇది మనకి రీసెంట్గా విడుదలైన నోటిఫికేషన్. ఇది మనకు 14th ఆగస్ట్ రోజు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 12th సెప్టెంబర్ వరకు ఉంది. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనం నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాము. సో మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇది మనకి హైదరాబాద్లోనే ఉంటుంది, ఉప్పల్ రోడ్, తార్నాక. సో ఇది హైదరాబాద్లో ఉన్న సంస్థ, కానీ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న అఫిలియేటెడ్ సంస్థ ఇది. సో మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాము. సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించింది చూసుకున్నట్లయితే మనకి 10+2 ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీ స్పీడ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ లేదా హిందీలో ఉండాలి. అలాగే ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిండు. నేచర్ ఆఫ్ జాబ్ టు ప్రొవైడ్ సెక్రటరియల్ ఆర్ స్టెనోగ్రాఫిక్ అసిస్టెన్స్ ఆర్ టైపింగ్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అసైన్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో మనకి టైపింగ్ ఇది దీంట్లో అసిస్ట్ చేసే వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే MTS పోస్టు. దీనికి మనకి ఇవి ఇంటర్మీడియట్ ఉంటే డిజైరబుల్, 10+ ఉంటే చాలు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 10+2 ఉంటే అది డిజైరబుల్, అవసరం లేదు. అలాగే ఇక్కడ మనకి MTSలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ సంబంధించిన సపరేట్ పోస్టులు ఉంటాయి. సో దాంట్లో ఆఫీస్ మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటాయి, హాస్పిటల్ సర్వీసెస్, హార్టికల్చర్, హౌస్ కీపింగ్, MTS ట్రాన్స్పోర్ట్, ఇలా డిఫరెంట్ కేటగిరీ పోస్టులు దానికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి. సో మనకి ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఒకసారి మనం ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి టోటల్ శాలరీ వచ్చేసి 52,755 రూపీస్ అనేది వస్తుంది స్టార్టింగ్లో. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏమో 35,393 రూపీస్ శాలరీ అనేది వస్తుంది టోటల్. సో ఇది మనకి 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్లో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఏముంటుందో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 10+2 స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జాము. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 40 minutes అనేది 2 hours టైం అనేది ఉంటుంది. అలాగే మనకి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. అలాగే స్టెనోగ్రఫీకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ మనకి MTS కూడా చూసుకుంటే MTS కూడా సేమ్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మనం దీనికి సంబంధించిన సిలబస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన సిలబస్ చదువుకుంటే ఇది ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఆల్రెడీ మన స్టేట్లో గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన వాళ్ళు, మనకి SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి రీజనింగ్ సిలబస్ ఆల్రెడీ టచ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేస్తే మనం ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా రాయవచ్చు. సో తొందరగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.